ఇదంతా మేము క్లీన్ చేసే రూమ్ ఇది. వారానికి ఒకసారి క్లీన్ చేయాలి ఇదంతా. మా పని అయితే వంట, కానీ మొత్తం బాత్రూము, రూములు, కిచెను అన్నీ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. బట్టలు ఉతికి వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, అవి తీసి ఆరేయాలా. ఇవన్నీ మడత పెట్టుని బట్టలన్నీ తీసి లోపల పెట్టుకోవాలా. ఆదివారం ఈ పని ఉంటుంది మాకు. ఆదివారం మేడం ఉండదు, మొత్తం చుమ్మే పని, తుడిచే పని, కడిగే పని, సర్దే పని అంతా చేయాల్సిందే ఆదివారం. మామూలు రోజులైతే వాళ్ళ బాబుని చూసుకొని వంట చేస్తే చాలు, కానీ ఆదివారం మాత్రం మాకు ఉంటాయి పనులు కావాల్సినవి. ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు క్లీన్ చేయాలా. చూడండి ర్యాక్ ఎంత చండాలంగా ఉందో, ఈ ర్యాక్ అంతా సర్దాల. అసలు ఎక్కడ పెట్టి సావాలో. ఇప్పుడు వచ్చా, ఎప్పుడుగా వద్ద పని ఇదంతా అయితే టిఫిన్ ఏదైనా తినాలి. ఇప్పుడు దాకా నేనైతే ఏం తిన్నా. ఇంకా రూమ్ అంతా ఫస్ట్ చుమ్మి మాఫ్ వేయాలి. ఇది కొంచెం పర్వాలేదు. అందుకు ఆ కిచెన్ ఉంది, దరిద్రంగా ఉంది. ఆ కిచెన్ చూడాలి ఫస్ట్. అసలు ఇది బాబు ఆడుకునేది, అంటే మామూలుగా ప్యాడ్ లాగా, టేబుల్ ప్యాడ్ లాగా ఏమైనా రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చుమ్ముకునే వేళ పని ఉంది నాకు. బాయ్ బాయ్. వాషింగ్ మిషన్, ఇది కిచెన్ ఒకటి దరిద్రం చూడండి, ఎంత చండాలంగా పెట్టుకున్నారు. ఎన్ని రోజులు చెత్త ఇది. మొత్తం చెత్తగా ఉన్న కిచెన్ మాత్రం నాకు ఏం నచ్చలేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళేటప్పుడు కిచెన్ ఇది. నేను వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అయిపోయింది పని. మా చేతులు చూడండి ఎలా అయిపోయాయో. అది ఇల్లు తుడిచేదానికి అన్నీ లిక్విడ్లు అవన్నీ వాడతాం కదా, చూసారా. 2 చేతులు అవి మాఫ్ వేయడానికి, అవన్నీ కడగడానికి లిక్విడ్ వాడతాం కదా, దానివల్ల ఇలా అయిపోయింది. నడుచుకుంటూ వెళ్తున్నా. 9 గంటలకు కదా వచ్చాను నేను, ఇప్పుడు 12 అవుతుంది. 3 గంటలకి 100 రూపాయలు, 100 ధరం. మా ఊరు డబ్బులు. 3 గంటల క్లీనింగ్కి 100 ధరం వచ్చింది.